తిరుమల అన్నమయ్య భవన్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితి. తమ సమస్యలు తీర్చాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు టీటీడీ బోర్డు మీటింగ్లో చర్చించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని నిర్వాసితులు తెలిపారు. బోర్డు సభ్యులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల అన్నమయ్య భవన్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలు తీర్చాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు టీటీడీ బోర్డు మీటింగ్లో చర్చించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. బోర్డు సభ్యులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. ఇటు తిరుమల అన్నమయ్య భవన్ వద్ద నిర్వాసితులు బైఠాయించి నిరసన తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, గత కొన్నేళ్లుగా తిరుమలలో స్థానికులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి ఇది ఒక క్లైమాక్స్ చేరిందని అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో సామాన్యులు తమ గొంతు వినిపించాలన్నటువంటి ఒక పరిస్థితిలో దీనికి రాజకీయ నాయకులు తోడయి ఇప్పుడు వీళ్ళ సమస్య అంతా కూడా ఒక పరిష్కారానికి వచ్చేటటువంటి దిశకు చేరింది. ఎందుకంటే గత 2 వారాల క్రితం తిరుపతి ఏడి బిల్డింగ్ ముందు వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేశారు. అయితే దిశల వారీగా ఒక్కొక్క తమ సమస్యలన్నీ కూడా ఒక 19 సమస్యలు వీళ్ళు లిస్టు తీసి అవి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు దీక్ష విరమింపజేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి వీళ్ళందరూ ఒకటే చెప్పారు, ఈ రోజు ఏదైతే బోర్డు జరగబోతుందో బోర్డులో ఇవన్నీ కూడా చర్చకు తీసుకొస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి ఇవ్వడం వల్ల అప్పుడు స్థానికులందరూ కూడా నిరసనని విరమింపజేశారు. అయితే ఆ బోర్డులో కనీసం ఎజెండాలో కూడా ఈ అంశాలు తీసుకురాలేదన్నటువంటి ఒక దీన్ని వీళ్ళందరూ ఈరోజు ఉదయం స్థానికులందరూ తిరుమల అన్నమయ్య భవన్ ముందు నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎంపీ అంటే అధికారంలో ఉన్నటువంటి ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ కూడా వాళ్ళకి మద్దతు పలికి అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా నిరసన తెలియజేశారు. కూడా చైర్మన్ అయినటువంటి నరసింహ యాదవ్ అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు నిరసన తెలియజేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం. ఇది ఈ రకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదని చెప్పి టీటీడీ వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. అయితే అజెండాలో ఇవన్నీ కూడా చేరుస్తున్నామని చెప్పి బోర్డు మెంబర్ అయినటువంటి చల్లా బాబు వీళ్ళకందరికీ హామీ ఇవ్వటం. అయితే దీనిపైన చర్చ జరిగిన చర్చలో తమ పట్ల పూర్తి స్థాయిలో వీళ్ళు న్యాయం చేయలేదని చెప్పి స్థానికులు డిమాండ్ చేశారు. చైర్మన్ కారుకు అడ్డంగా కూడా వీళ్ళందరూ కూడా పడి అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్థానికులు విజిలెన్స్ సిబ్బంది సహకారంతో అక్కడి నుంచి చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరుమల కొండపైన ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని రేపు తమ కార్యాచరణ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద తిరుమల కొండపైన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి టీటీడీ ఏ స్థాయిలో గౌరవిస్తోంది అనడానికి వీళ్ళ సమస్యలన్నీ మనం వెనక నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే కనీసం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికి దర్శనం విషయంలో వస్తే 90 రోజుల వరకు ఒక దర్శనం మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళు ఆ అంశాలు కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి 25,000 నుంచి 30,000 రూపాయలు జరిమానా విధించడం ఇది ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ఆ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది గురి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే షాప్ ఉందో షాప్ నుంచి 3 అడుగులు ముందుకు వచ్చిన వాళ్ళకి 20 నుంచి 30,000 రూపాయలు జరిమానా కట్టమని చెప్తున్నారని చెప్పి ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీద తీసుకొచ్చారు. అయితే తిరుమల కొండపైన స్థానికులు నిజం చెప్పాలంటే ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు వీటన్నిటికీ తమ భూముల్ని కూడా టీటీడీకి ఇచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి దుస్థితి అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు ఇతర పార్టీ అందరూ కూడా స్థానికులు సపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ కూడా తెలివిగా ముందుగా ధర్నా దిగినటువంటి పరిస్థితి. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఇప్పుడు స్థానిక సమస్యల్లో మేము కూడా ఉన్నామని చెప్పి ఇవన్నీ అంశాలు తెర మీద తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ లైసెన్స్ విషయానికి వస్తే ఇతరులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లైసెన్సులు ఇచ్చారని చెప్పి అలాంటి అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మొత్తం మీద తిరుమల స్థానికులకి న్యాయం జరుగుతుందా లేదా అన్నటువంటిది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా
నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో స్థానికంగా తిరుమల కొండపైన స్వామివారి కోసం తమ ఇల్లు కూడా త్యాగం చేసి తిరుపతి దిగి వచ్చినటువంటి వాళ్ళకి టీటీడీ ఏ స్థాయిలో న్యాయం చేయబోతుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి యాత్రికుల దృష్ట్యా స్వామివారి నీడలో బతుకుతున్నాం కాబట్టి అవన్నీ కూడా మేము టీటీడీ సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పి ఒకవైపు స్థానిక నాయకులందరూ కూడా ఒక 19 డిమాండ్లు పెట్టారు. రేపు వారి కార్యాచరణ తెలియజేసిన తర్వాత తెలుస్తుంది ఇది యుద్ధానికా లేకపోతే ఇంకా ఏ విధంగా దారితీస్తుంది అన్నటువంటి అంశం. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరి.